లో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లుగా ప్రకటన జారీ చేసింది. సిఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, సాకమూరు, కొండమారాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్లుగా సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోన్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తూ ఇవాళ అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా సిఆర్డీఏ సెక్షన్ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేశారు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణంలో ఒక ముందడుగు పడిందని మనం భావించవచ్చు. అమరావతిలో చేపట్టే ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలపై నోటిఫైడ్ జారీ చేయడం అనేది జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ సంబంధించినటువంటి భవనాలను మొత్తాన్ని కూడా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతం అయినటువంటి 1575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై సిఆర్డీఏ అధికారులు అయితే ప్రెసిడెంట్ నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా కూడా రాయపూడి, నేలపాడు గ్రామ సరిహద్దులో ఉన్న ప్రాంతం నోటిఫై చేశారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై చేయడం జరిగింది. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్న ప్రకటనలో జారీ చేశారు. బహిరంగ నోటిఫై జారీ చేసి సిఆర్డీఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కాటమనేని భాస్కర్ అయితే ఈ రోజు ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా నోటిఫై చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.